అమరావతి అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి ఉంటే 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్లు అవసరం లేదని కర్నూలు వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. 1,00,000 కోట్లతో దేశంలో ఎక్కడా లేని ఏ రాజధాని నిర్మాణం కాలేదని చెప్పారు. హైదరాబాద్ లాంటి నగరం కూడా సెల్ఫ్ డెవలప్మెంట్తోనే ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. 3 ఏళ్లలో 1,00,000 కోట్లతో అమరావతిని కడితే చంద్రబాబు లోకేష్కు పాదాభివందనం చేస్తానని, కట్టకపోతే వారు ప్రజలకు క్షమాపణలు చెప్తారా అంటూ సవాల్ చేస్తున్నారు. ఎస్వి మోహన్ రెడ్డితో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. పోలవరం అనే విధంగా ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి కేవలం అక్కడే అభివృద్ధి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అంటే కేంద్రం నుంచి అమరావతి అభివృద్ధికి ఏ రకమైన నిధులు తెస్తారు? ఏదైతే జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏదైతే కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి అమరావతి మీద దృష్టి పెట్టింది, మరి ఏ విధంగా చూడాలి దీన్ని? కూటమి ప్రభుత్వానికి ఎక్కడ డెవలప్మెంట్ మీద ఆలోచన లేదు. ఎక్కడ ఏం చేస్తే దాంట్లో డబ్బులు వస్తాయా, కమిషన్లు వస్తాయనేటువంటి ఆలోచన. ఈరోజు నిజంగా అమరావతి మీదనే వాళ్ళకు చిత్తశుద్ధి ఉండి దాన్ని డెవలప్ చేయాలంటే 1,00,000 కోట్లు 1,00,000 ఎకరాలు అవసరం లేదు. మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. ఒక అభివృద్ధి చేయాలంటే ఈరోజు హైదరాబాదు మొత్తము కట్టింది 1,00,000 కోట్లు పెట్టి హైదరాబాద్ డెవలప్ చేయలేదు. హైదరాబాద్ సెల్ఫ్ డెవలప్మెంట్ అయింది. అదేమి గవర్నమెంట్కు 1,00,000 కోట్లు 1,000 కోట్లు ఖర్చు పెట్టలేదు. జస్ట్ రోడ్లు వేసినారు. అది కూడా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోయినారు. ఇంకొకటి ఏమంటే హైదరాబాదు అంత సిటీకే ఈరోజు వరకు కూడా ఏ ప్రభుత్వము 50,000 కోట్లు 40,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఈరోజు 1,00,000 కోట్లు పెడతామంటున్నారు. మన రాష్ట్ర విస్తీర్ణం ఎంత? మన రాష్ట్ర జనాభా ఎంత? 5 కోట్ల జనాభా. 5 కోట్ల జనాభా 13 జిల్లాలు. ఇప్పుడు 26 అయినా అనుకోండి. 26 పార్లమెంట్లు, 25 పార్లమెంట్లు ఉండేటువంటి దానికి 1,00,000 ఎకరాలు 1,50,000 కోట్లు. 1,00,000 అంటే 1,50,000 అవుతుంది. అంటే ఇంత పెట్టి రాజధాని కట్టి ఏం సాధించావని? ఆ అప్పులన్నీ కట్టడానికి భారం ఎవరు మీద? వెనుకబడినటువంటి మా రాయలసీమ ఉండదా? వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రజల మీద కూడా భారం ఉంటుంది కదా. అంటే ఆ పన్నులన్నీ కూడా మీరు పెంచితే అప్పులకు వడ్డీలు కట్టడానికి ఆ పన్నులు పెంచితే కట్టాల్సింది ఎవరు? మేము కట్టాలనా? ఒక జిల్లా అభివృద్ధి కోసము అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అధికారము అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనేటువంటి ఆలోచన చేసినాడు. సరే, మీరు రాజధాని కట్టండి. మా ఆడ 1,00,000 కోట్లు అవసరం లేదు. మీరు ఏదైతే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఆడ 30,000 పెట్టండి. ఉత్తరాంధ్రలో 30,000 పెట్టండి. వెనుకబడిన రాయలసీమలో 30,000 కోట్లు పెట్టండి. అసలు ఇన్ని సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సినటువంటి ఒక్కొక్క జిల్లాకి 50 కోట్ల చొప్పున ఇదే బీజేపీ గవర్నమెంటు ఇంతవరకు ఇవ్వలేదు. మీరు కూటమిలో ఉన్నారు, కనీసం ఆ డబ్బులు తెచ్చుకోలేకపోయినారు సంవత్సరంలో. కూటమి ప్రభుత్వంలో ఎందుకున్నట్టు? ఈరోజు మళ్ళా ఆయనతో ఫౌండేషన్ స్టోన్ ఇప్పించన్నారు. ఇందాక చెప్పినాం, మా చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ అంటే మళ్ళీ పెళ్ళి చేస్తున్నారా? అయితే 1,00,000 కోట్లు అమరావతి పెట్టేవాళ్ళు ఏదైతే సూపర్ 6 ఎందుకు అమలు చేయలేదంటారు? 1,00,000 కోట్లు పెట్టేది అమరావతికి అదంతా భ్రమ. ప్రజల చెవులలో పూలు పెడుతున్నారు. 1,00,000 కోట్లు చూపించి దాంట్లో కమిషన్లు దండుకుండేదానికే ఈరోజు దాదాపుగా 40,000 కోట్లు దాదాపుగా టెండర్లు పిలిచినారు. 10% అడ్వాన్స్ ఇచ్చినారు. కాంట్రాక్టరు టెండర్ వేసుకునేటోడు డబ్బులు లేకుండా టెండర్ వేస్తాడా? అంటే వాడు పెట్టుబడి కూడా నువ్వు వేస్తావా? వాడు పెట్టుబడి పెట్టడానికి రెడీ అయితేనే కాంట్రాక్టర్ అవుతాడు. 10% పెట్టుబడి ఇచ్చినావు, మళ్ళీ కమిషన్ కింద 8% తీసుకుంటున్నారు. కమిషన్లు తీసుకొనికే మీరు అడ్వాన్స్ ఇస్తున్నారు. మా గవర్నమెంట్లు ఇవ్వలేదే. ఎందుకు ఇవ్వలేదు? మేము కమిషన్లు ఆశించలేదు కాబట్టి అడ్వాన్స్ ఇవ్వలేదు. తర్వాత రైతులకు 20,000 అన్నారు, వాళ్ళను ముంచినారు. 1,500 ఇస్తా ఉన్నారు 18 అట్లా సాధించిన మహిళలకు. వాళ్ళకు కూడా నెత్తిన చేయబెట్టినారు. తర్వాత ఉచిత ఆర్టీసీ బస్ అన్నారు, అది పోయింది.
ఎన్నో సంవత్సరాల నుంచి ఇస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ మాకు ఏ జబ్బు వచ్చినా హాస్పిటల్ పోతే ఫ్రీగా ట్రీట్మెంట్ వస్తుందంటే ఈరోజు ఆ పరిస్థితి లేదు. హాస్పిటల్ వాళ్ళు ఆరోగ్యశ్రీని ఎత్తేసినారు. మీరు ఇన్సూరెన్స్కి ఇస్తామంటారు, వాడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు. వీడేమో సాగు బతుకులలో ఉంటాడు. సో ఓవరాల్గా కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, కేవలం అమరావతి పోలవరం అంటుంది, అంత తప్పనిచ్చి అభివృద్ధి జరిగే పరిస్థితి లేదు. అంటే కూటమి పాలన వైఫల్యాలే ఖచ్చితంగా 2029 వైసీపీ విజయానికి మెట్టుగా ఉపయోగపడుతుందని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.